నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మీడియా మొత్తం కేసీఆర్ గారి కుటుంబం పైన దృష్టి కేంద్రీకరించింది. అసలు విషయంలోకి వెళ్తే కల్వకుంట్ల కవిత గారు హాట్ టాపిక్గా ఉన్నారు ఇవాళ. అసలు ఈ మొత్తం వ్యవహారం గురించి మనం ఒకసారి షణ్ముఖ్ గారితో మాట్లాడే ప్రయత్నం ఉంటే చేద్దాం. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత, ముఖ్యంగా కేసీఆర్ గారి కుమార్తె కాబట్టి వార్తల్లో హల్చల్గా నడుస్తుంది. ఆవిడ ఏదైతే ఒకరోజు లేఖ రాయడం కావచ్చు, లేకుండా ఉంటే ఇంకో రోజు స్వయాన తన సోదరుడు అయినటువంటి కేటీఆర్ గురించి అనేక వ్యాఖ్యలు మాట్లాడడం కావచ్చు. మొన్నటికి మొన్న ఒక సింగరేణి బొగ్గు గనికి సంబంధించిన ఏదైతే సంఘాలు ఉన్నాయో వారితో ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించిన ఒక సంఘం ఉంది, వాటికి సపోర్ట్ చేస్తున్నామేమో అని చెప్తూనే మరో రకాన సపరేట్ సంఘం పెట్టింది కవిత గారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఆ కుటుంబమే కాదు, ఆ కుటుంబంలో రెండు పార్టీలుగా చీలిపోనుంది. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారికి సంబంధించి రెండు పార్టీలు ఉంటాయి. ఒకరు కొడుకుకు సంబంధించిన పార్టీ, ఇంకొకటి కూతురికి సంబంధించిన పార్టీ అని తెలంగాణలో అనేక ఊహాగానాలండి. అసలు దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధానంగా కారకులైనటువంటి రెండు కుటుంబాలు ఈరోజు వాళ్ళ కుటుంబమే రెండు కుటుంబాలుగా విడిపోయినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఓకే, మొదటగా విభజిత ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు అది కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు విడిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు కేసీఆర్ గారి కుటుంబము, ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు కవిత గారు, మధ్యలో హరీష్ రావు గారు హైవే లైన్ లాగా ఉన్నారు. ఇప్పుడు మలుపు రింగు రోడ్ ఎటువైపు తిప్పుతాడు అనే దాన్ని బట్టి ఇప్పుడు ఆ కుటుంబం ఆధారపడి ఉంది. సరే, నవ్వితే నాపచేను కూడా పండుతుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. మరి గతంలో ఇప్పుడు తెలంగాణ మీడియా మొత్తం కూడే కూస్తూ ఉంది, కేసీఆర్ కుటుంబంపైనే చర్చ నడుస్తూ ఉంది అంటే ఎస్, చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2017లో అప్పట్లో భూములు ఆక్రమించి ఉండారు అని చర్చ జరిగినప్పుడు ఇదే హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి విభేదాలు వచ్చాయని చెప్పేసి ఆనాడు ఇదే తెలంగాణ మీడియా మొత్తం కూడా కోడై కూసింది. ఓకే, మరి హరీష్ రావు గారు లేకుండా పోయారా కేసీఆర్ వెంబట? లేదండి. నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్. సరే, జూన్ 5వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం కేసీఆర్ గారు హాజరవ్వాల్సి ఉంటుంది. మరొక వైపు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈటల రాజేంద్ర గారు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో జూన్ 2వ తారీఖున వస్తున్నారని చెప్పేసి ఒక సమాచారము. ఇప్పుడు మీకు ఇంటర్లింక్డ్ ఎక్కడ అనిపించట్లేదా? కవిత గారు ఏదో లెటర్ రాయడం అనడము, దాని తర్వాత వాళ్ళ కుటుంబంలోనే లీక్ చేశారనడము, దానిని ఒక మీడియా మొత్తం వైపు అటెన్షన్ చేయడము. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి ఒక్కసారి కేసీఆర్ గారి యొక్క అధికార సరే మంచో చెడో తెలంగాణ ప్రజానికము రాజకీయంగా చైతన్యవంతులు, దాంట్లో నో డౌట్ అట్టాలి. ఎవరైనా అది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయాలు కాబట్టి ఆ రోజుల్లో తెలంగాణని తెచ్చినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని గుర్తించారు. కేసీఆర్ గారిని మొదటిసారిగా ముఖ్యమంత్రి చేశారు. సో సరే, ఆయన ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని నెరవేర్చి కొన్ని నెరవేర్చకపోయినప్పటికీ సరే, మరి తెలంగాణ ప్రజలు ఆయన గుర్తించారు కాబట్టి ఇప్పుడు శకుని వ్యూహం గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, పాండవులు ఎలా అడవులకు వెళ్ళారు, దుశ్శాసనులు ఎలా ఓడిపోయారనేది మనము చూసాం మహాభారతంలో. మరి అదే తరహాలో 2018లో 20 లక్షల ఓట్లు తొలగించినాము అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ ప్రకటించి కోర్టులో సారి చెప్పిన తర్వాత 2019లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్నుకోబడ్డారు, ప్రకటించినటువంటి పరిస్థితి. సరే, అందరితో ఆగాడు ఆయన. 2019లో వచ్చిన తర్వాత డేటా చోరీ కేసులు బనాయించడం జరిగింది. ఎక్కడ? పక్క రాష్ట్రంలో ఏలు పెట్టడం జరిగింది. డేటా చోరీ అని చెప్పేసి కేసులు బనాయించారు. మరి మేమేదో ఇక్కడ డేటా చోరీలో దొరికారు, ఓటుకు నోటు కేసులో దొరికారు అని ఏందో రాజకీయ చరిత్రలోనే డబ్బుతో, అసలు రాజకీయ నాయకులను కొనుక్కోకుండా, డబ్బుతో ట్రాన్సాక్షన్ జరుపుకోకుండా స్వచ్ఛందంగా కేసీఆర్ గారి మీద అభిమానంతోనే పార్టీలో చేరుతున్నారన్నట్టుగా ఆనాడు ఉన్నవి లేని కల్పించి ఓటుకు నోటు కేసు, డేటా చోరీ అని చెప్పేసి ఇంతుండేదాన్ని ఇంత చేసి మొత్తం దాదాపు 17-18 మంది టీడీపీ వారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను రాష్ట్రాన్ని ఇడిపించేసినాననే కాటికి పబ్లిక్ లేక పంపించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిందేదే కదా, ఏ దానికి తొందరపడరు, సంయమనంతో ఉంటారు. పులి వేట ఎట్లుంటుందండి, 15 రోజులకోసారో, లేకపోతే సింహం వేట ఎట్లుంటుందో డైలీ వేటాడదు. ఊరికిన వచ్చి మీడియా ముందు అదేది కోడి అరిచినట్టు అరవదు.
మరి ఒక్కసారి వేట అనేది ఎలా ఉంటుందంటే సాలిడ్గా ఉంటుంది ఆ వేట అనేది. మళ్ళీ 15 రోజుల వరకు ఆకలి సరిపోయేంతగా తినేసి వెళ్తుంది. అది కూడా ఏంది, వెంటాడి వేటాడి అంటే పరిగెత్తినటువంటి అవతల జంతువు యొక్క రక్తంలో ఆ వేడి ఉంటుంది చూడు, ఆ వేడి సింహం అనేది ఆస్వాదిస్తుంది, పులి అనేది ఆస్వాదిస్తుంది. సో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రాన్ని పంపించేసినాం, రాష్ట్రం నుంచి తరిమేసినాం, అది ఇది లేని పోనివి. ఒకప్పుడు ఆదరించినటువంటి పార్టీనే, ఆదరించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టని తిట్టు లేదు, నువ్వు అనని మాట లేదు, నువ్వు ఎంత చెయ్యాలో లాస్ట్కు అన్నం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలా సమూలంగా వేర్లతో శుద్ధ అని చెప్పి ఇదే హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిల్డ్ ఎవరైతే అయి ఉన్నారో, అది రాజకీయ నాయకులు కానీ రిటైర్డ్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరిని ఉపయోగించుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారా లేదా అనేది యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు జాతికి మొత్తం తెలిసింది. ఓకే, ఇది ఒక తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడుందో అందరికీ తెలుసు. సరే చంద్రబాబు నాయుడు గారు అప్పటికి స్పందించారా? సరే రాజకీయంగా ఎత్తుగడలు వేస్తుంటారు, ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటుంటారు, పావులు కదుపుతూ ఉంటారు, అలా తీసుకున్నారు తప్ప ఏ రోజు పర్సనల్గా తీసుకోలేదు. మరి అందరితో ఆగారా? మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నాకున్న ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అని, అద్దని ఇద్దని పాచికలు వేసి పాండవులను ఏ విధంగా అడవులకు పంపించారో అదే తరహాలో మొత్తం అంతా సిండికేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని ఒంటరి చేసి ఆనాడు మేము రాష్ట్రం విడిపించేసామని చెప్పేసి పాచికలు వేసినారు. ఇదే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ మొత్తం ఒక 5-6 మందిగా అంటే మొత్తం అంతా వ్యూహం పన్ని ఆనాడు పాండవుల్ని ఏ విధంగా అయితే అడవులకు పంపించేటట్లు చేశారో అదే తరహాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారిని పంపించడం జరిగింది. మరి కురుక్షేత్ర యుద్ధంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మరి దుర్యోధనుడు దుశ్శాసనుడు ఏమైపోయారు? ఓడిపోయారు. ఈరోజు వాస్తవం కళ్ళ ముందర ఉంది, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక పార్టీని నడపడం అంత ఈజీనా, లేకపోతే మీడియా ముందు వచ్చి పెట్టల కథలు చెప్పినట్టు అంత ఈజీనా అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది. అంటే దాదాపు ఒక దశాబ్దం, ఒక 10 సంవత్సరాలు, 1 డెకేడ్. మరి 10 సంవత్సరాలు ఎక్కడ అంటే ఇక్కడ ఒక పార్టీని నడపాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, అన్నిటికీ మించి స్ట్రాంగ్ మైండ్ సెట్, వచ్చిన వాళ్ళని కలుపుకొని పోవాలి, సమస్యలు తీర్చాలి, దగ్గరికి వెళ్ళాలి. ఇది చాలా కఠోరమైనటువంటి శ్రమ. మరి 10 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రికార్డు ఎవరు తీయలేరు. ఆ రికార్డు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి రికార్డును కూడా ఎవరు తీయలేరు. బాబు గారికి క్రెడిట్ ఉంది. మరి బాబు గారిని ఉద్దేశించి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనని వాళ్ళు ఎవరండి? ఆయనను పేరు అడ్డం పెట్టుకొని ఆయన ఎక్కడ ఉన్నా ఆయన పేరు వాడుకొని ఈ రోజుకి జినోమ్ వ్యాలీ అన్న, హైటెక్ సిటీ అన్న, ఫ్లైఓవర్లు అన్న, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్న ఏదో రకంగా ఇప్పుడు వాజ్పేయి గారు టైంలో, అద్వానీ గారు టైంలో, ఈ ద్వయం ఉన్న టైంలో ఆనాడు సంస్కరణలో వాజ్పేయి గారే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని నీ సలహాలు కావాలని చెప్పేసి తీసుకొని ఆ సంస్కరణను తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగా ఆయన కూడా పాల్గొన్నారన్నమాట ఈయనకు తెలియదా? దాన్ని కూడా వక్రీకరించి అంటే నేను మాత్రమే కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని మాత్రమే చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పోణ్ణి, లేకపోతే వాజ్పేయి గారి కంటే గొప్పోణ్ణి, లేకపోతే మీడియా ముందు వచ్చి పిట్టకథలు చెప్పినట్టు చెప్పి నేను దేశాన్ని ఉద్ధరించేస్తా, నేను దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతా అని దేశకి నేత, ఆ నేత మహారాష్ట్రకు పోయి ఒక 1000 కార్లు పెట్టుకొని పోయి అక్కడుండే కౌలు రైతులకు 1,00,000 రూపాయల చెక్కులు, ఇలాంటి పనులు చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చింది 2 సార్లు. ఇది కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఈరోజు ఏమైంది? దేవుడి స్క్రిప్ట్. రాష్ట్రం విడిపోవడానికి కారకులైనటువంటి 2 కుటుంబాలు వీళ్ళ కుటుంబం ఆధిపత్య కోసం ఏదైతే ఆనాడు చేశారో, వ్యూహం పన్నారో, ఈరోజు అదే కుటుంబంలో 2గా చీలిపోలేదా? ఇది దేవుడి స్క్రిప్ట్ కాదా? దేవుడి స్క్రిప్టే కదండి. రక్త సంబంధికులు మరి అంత పబ్లిక్ చూసే విధంగా, అసహించుకునే విధంగా అంత విడిపోయి బయట పబ్లిక్ డొమైన్లో కొట్లాడుకోవడం మరి అంత విచిత్రంగా. మరి ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చా. తెలంగాణలో 2017లో నాడు హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఏ విధంగా అయితే విభేదాలు వచ్చాయని మీడియా మొత్తం కూడే కూసే విధంగా మొత్తం డైవర్షన్ చేశారో, అదే తరహాలో
ఇప్పుడు కేసులు మింద రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితేనేమి, ఈటల రాజేందర్ గారు ఇచ్చినటువంటి నోటీసులు అయితేనేమి, ఇవన్నీ ముంచుకొస్తున్నటువంటి తరుణంలో ఆల్రెడీ కేటీఆర్ గారు లండన్ వెళ్ళారు, కవిత గారు లండన్ వెళ్ళి వచ్చారు. ఇంకా యూఎస్ఏ నుంచి మన ప్రభాకర్ రావు గారు రావాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇప్పుడు ఇది యాటికి చుట్టుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చుట్టుకుంటుంది. అర్థమవుతుంది. అంటే ఇక్కడ రెండు విషయాలండి. అంటే ముందుగా బయటికి వెళ్ళిపోతే ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ పార్టీతో అంటినట్టు ఉండకుండా బయటకు వచ్చేస్తుంది కవిత అనే దాంట్లో నిజం. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు తెలుసు అండి కదండి, బీజేపీ పార్టీ. ఆయన ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ పార్టీ అది అని. ఓకే, ఎందువల్లండి? బీఆర్ఎస్ పార్టీ ఓకే, బీఆర్ఎస్ఎస్ పార్టీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎప్పుడో వ్యాఖ్యానించారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని చెప్పేసి ఇదే ఆర్టీవీలో రవిప్రకాష్ గారు 2024 జూన్ 6వ తారీఖున టెలికాస్ట్ చేశారు ఆర్టీవీలో. ఓకే, 2024 జూన్ 6వ తారీఖునే సెన్సేషనల్ న్యూస్ బయట పెట్టారు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా తన పలుకుల్లో నిజం బయటపడింది. అంటే ఉన్నాయి, వాస్తవానికి విభేదాలు ఉన్నాయి. కానీ కవిత గారు ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో అంటే జైలుకు వెళ్ళినందుకు హరీష్ రావు గారు హ్యాపీ అయ్యారు, కేటీఆర్ గారు హ్యాపీ అయ్యారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ ఉంది. ఫేసులు చూపిస్తూ ఉన్నారు. జైలుకు పోతూ ఉంటే కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హ్యాపీగా ఉన్నట్టు కనపడ్డాయి మొగాలు. ఇప్పుడు అవి ట్రోలింగ్ అవుతూ ఉన్నాయి. అంటే 100 రోజులు కూడా బెయిల్ రానందుకంటే 100 రోజులు కూడా బెయిల్ రాలేదు, 100 రోజులకు పైగా ఉన్నారు కవిత గారు. అంటే వీళ్ళు పట్టించుకోలేదు. కేసీఆర్ గారికి కవిత గారికి దూరం జరిపే విధంగా మధ్యలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పొమ్మనుకోకుండా పొగ పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు కేవలం ట్వీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లకు పరిమితమైతే ఒకప్పుడు ఉద్యమాలు చేసి తెలంగాణలో దిశ వ్యాపింపజేసే విధంగా ఉద్యమాలు చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే ఆ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ట్వీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అని సొంత కుటుంబ సభ్యురాలే విక్రిస్తూ ఉంది. నవ్వితే నాపచేను పండుతుంది అంటారు, ఆ తరహాలో ఉంది పరిస్థితి. కాబట్టి నేను చెప్తా ఉండేది ఏంటంటే ఇది మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. ఒకవేళ నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ కాదు అని అనుకుంటే ఇది దేవుడి స్క్రిప్టు. ఆనాడు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే రెండుగా చీల్చారో ఈరోజు ఆ కుటుంబాలలో కూడా ఆ దేవుడు రెండుగా చీల్చినటువంటి పరిస్థితి. ఓకే, అద్భుతంగా విశ్లేషించారండి. ధన్యవాదాలు. నమస్తే.